విశాఖలో ఈ నెల 12వ తారీఖున ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఏడాదిన్నర బాలుడు వర్షిత్ ప్రాణాలు పోయాయన్న విషయం మనం చూసాం. అయితే ఆ బాబు ప్రాణాలు తీసింది ఒక గంజాయి బ్యాచ్ అని నిర్ధారించారు పోలీసులు. అటు వర్షిత్ ని కోల్పోయిన తండ్రి రోజు ఆ చిన్నారి సమాధి దగ్గరికి వెళ్లి పాలు బిస్కెట్లు పెట్టడం అందరితో కంటతడి పెట్టిస్తోంది. చిన్నారి వర్షిత్ రోడ్డు ప్రమాదం కేసులో మరొక ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న విశాఖ సర్వీస్ రోడ్ లో కారు ఢీకొని ఒక చిన్నారి మృతి చెందాడు. తల్లి అమ్మమ్మతో రోడ్డు దాటుతూ ఉంటే ఈ ఘటన జరిగింది. కార్ డ్రైవర్ ని పోలీసులకు అప్పగించారు స్థానికులు. అయితే ఆ కారులో 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువతి కూడా అరెస్ట్ అయింది. విజయవాడలో కారు అద్దెకు తీసుకుని గంజాయి కోసమని ఈ నిందితులందరూ అరకుకు వెళ్లారు. గంజాయిని కొనుగోలు చేసి ముగ్గురు నిందితులు తిరిగొస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాబు సమాధి దగ్గర ఆ తండ్రి ఏడవడం చూసిన ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఘటన జరిగి 10 రోజులైనా అతడు ప్రతిరోజు కూడా ఆ బాబును సమాధి చేసిన దగ్గరికి వచ్చి పాలు బిస్కెట్లు పెట్టి అలా ఏడవడం అక్కడ స్థానికులతే కంటతడి పెట్టిస్తోంది. అయితే ఈ కేసులో గంజాయి బ్యాచ్ ఏదైతే కారుతో గుద్దేశారో ఆ కారులో గంజాయిని తరలిస్తూ ఉన్నారు నిందితులందరూ కూడా. వారందరినీ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న విశాఖ సర్వీస్ రోడ్లో జరిగింది ఈ రోడ్డు ప్రమాద ఘటన. కారు ఢీకొని మన ఫోటోలో చూస్తున్న ఆ ఏడాదిన్నర బాలుడు చిన్నారి వర్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాబు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఆ బాబును సమాధి చేసిన చోటుకు వెళ్లి ప్రతిరోజు ఆ బాబుకి ఇష్టమైన పాలు బిస్కెట్లు ఎంతో ఇష్టంగా తినేవాడు అంటూ అక్కడ పెట్టి కన్నీటి సంద్రంలో మునిగిపోతున్న తల్లిదండ్రుల్ని మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన 15 నెలల చిన్నారి వర్షిత్ కేసులో కీలక మలుపు వెలుగు చూసింది. ఆ ఘటనకు గంజాయి బ్యాచే కారణమని పోలీసులు నిర్ధారించి గతంలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన కారు ఇదే వోక్స్ వ్యాగన్ కారు AP 16DD 0277 కారులో 4 ప్రయాణిస్తూ అతివేగంగా కంట్రపాలెం సుభాష్ నగర్కు వచ్చేసరికి ఈ కారు సర్వీస్ రోడ్లో వస్తూ అతివేగంగా ప్రయాణిస్తూ తల్లితో పాటు నడుచుకొని వెళ్తున్న వర్షిత్ను ఢీకొంది. వర్షిత్ కింద పడిపోయేసరికి వర్షిత్ పై నుంచి కారు చక్రాలు వెళ్ళాయి. దీంతో వర్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికులు ఈ కారును ట్రేస్ చేస్తారు. ట్రేస్ అయిన తర్వాత పట్టుకున్న తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఈ అర్జునన్ను అలియాస్ ముర్ముగన్ను బయటకు తీసి అతనిపై దాడి చేశారు. దీంతోపాటు కారుపై కూడా దాడి చేయడంతో ఈ అద్దాలు చూడొచ్చు బ్రేక్ అయ్యాయి. దీంతోపాటు సబ్సిక్వెన్స్గా ఈ కారును అలాగే ఎవరైతే నిందితుడు ప్రధాన డ్రైవింగ్ కూర్చులో ఉన్న ముర్ముగం ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులకు అప్పగించారు స్థానికులు. దీంతో అతన్ని విచారించేసరికి సబ్సిక్వెన్స్గా 4 రోజుల తర్వాత ఈ గంజాయి కారు రికార్డ్స్ వెరిఫై చేసేసరికి కారులో దాదాపుగా 21 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ట్రాఫిక్ పోలీసులు ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులకు బదలాయించారు. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసును టేకప్ చేసి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ ఘటన కారణమైన డ్రైవర్ అర్జున్ను అరెస్ట్ చేశారు. సబ్సిక్వెన్స్గా ఈ కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్న దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసేసరికి వెనక సీట్లో యువతి సహా మరో 3 ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. వాళ్ళు వివరాలు ఆరా తీసేసరికి గుంటూరుకు చెందిన హైదరాబాద్లో పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గౌతమి అలాగే ఒంగోలుకు చెందిన జాకిర్తో పాటు విజయవాడకు చెందిన విజయవర్ధన్ రాజు వీళ్ళు ముగ్గురిని కూడా ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీరంతా కూడా ఈ కారును విజయవాడలో అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకొని తమిళనాడుకు చెందిన ఈ ముర్ముగన్ ఎవరైతే ఉన్నారో ముర్ముగన్ డ్రైవింగ్ చేస్తున్నాడో తనకి లైసెన్స్ కూడా లేదు. అయితే విజయవర్ధన్ రాజు పేరుతో ఈ కారును అద్దెకు తీసుకున్న తర్వాత 4 కలిసి గౌతమి, విజయవర్ధన్ రాజు, జాకీర్ అలాగే ముర్ముగన్ ఈ 4 కలిసి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారు. ఈ నెల మొదటి వారంలో కూడా వచ్చి కొంత గంజాయి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ 2వ వారంలో వచ్చి గంజాయి తీసుకెళ్తుండగా ఈ కారు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత వెనక సీట్లో ఉన్న గౌతమి, విజయవర్ధన్ రాజు అలాగే జాకీర్ పారిపోయారు. ఫ్రంట్ సీట్లో ఉన్న డ్రైవింగ్ సీట్లో ఉన్న ఈ ఎవరైతే ముర్ముగన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సబ్సిక్వెన్స్లో ఈ కేసులో ఉన్న వారిని 3 కూడా అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ గంజాయి బ్యాచ్ పని అని పోలీసులు నిర్ధారించి అవకాయారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే ఒక చిన్నారి ప్రాణాలు పోయేందుకు ఈ కారులో ప్రయాణిస్తున్న గంజాయి బ్యాచే కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ గంజాయి వీరికి ఎవరు సప్లై చేశారా అన్న దానిపై ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.